పరలోకం పోవాలి, నువ్వు నేను పరలోకం పోవాలి. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించెను, ఆ చిందిన రక్తములోనే పాపక్షమాపణ, పాపము పోవాలి, భారము తీరాలి, పరలోకం పోవాలి, నువ్వు నేను పరలోకం పోవాలి. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే మనందరం కూడా పరలోకం పోవాలంట. కాబట్టి రెండో రాకడ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనుషులు వారి యొక్క తలంపులు క్రియలు మారాలా. అన్యులందరూ కూడా దేవుని యేసుప్రభు దేవుడు నమ్మాలా. అందరూ పాపం నుంచి రక్షణ పొందుకొని అప్పుడే యేసుప్రభు యొక్క రెండో రాకడ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అయ్యగారు చెప్పినారు, పాపాన్ని గురించి చెప్పినారు. ఆదామవ్వ పాపం చేసినారు. ఏం పాపం చేసినారు వాళ్ళు చెప్పండి? దేవుడు వాళ్ళిద్దరిని ఏం చేసినాడంటే సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరిని ఏం చేసినాడు, ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని పెట్టినాడు. పెట్టి ఏం చెప్పినాడు, ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు, అన్ని చెట్ల ఫలాలంతా తినండి, కానీ ఈ యొక్క చెట్టు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాలు మటుకు తినబాకండి. ఆ చెట్టు ఫలాలు తింటే మీరు మరణిస్తారు. ఇది శాపం. దేవుడు చెప్పినటువంటి మాట ఇది. కానీ ఆజ్ఞ ఏం చేసి, ఇది నా ఆజ్ఞ అని చెప్పినాడు ఆయన. కాబట్టి ఆజ్ఞను ఏం చేసినారు వీళ్ళు, ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఏం చేసినారు, అవ్వని అపవాది శోధించినాడు. అవ్వ ఏం చేసింది, ఆ పండ్లు తిని ఆదాముకు తెచ్చి, ఇద్దరు పండ్లు తినిన తర్వాత ఏమైపోయినారు, వారిద్దరి యొక్క స్వరూపము, వారు ఏ విధంగా ఉండారు, వారి యొక్క తోటలో ఏ విధంగా ఉండారని వాళ్ళకి తెలిసిపోయింది. అంటే దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినాడు, వాళ్ళ తోటలోంచి వేరుపరిచేది. అదే పాపం. ఆ పాపం ఏమైపోయింది, అట్నే పాపం మరణం అట్నే మనకు వస్తానే ఉంది ఈరోజు, చూస్తున్నారా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యోహాను 3:16 ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన ఏం చేసినాడు, ఈ యొక్క ఆయన ప్రేమ చూడండి, తండ్రి ప్రేమను చూడండి. ఆ యొక్క మన ప్రజలంతా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన ఆ పాపాన్ని మన లెక్క చేయకుండా ఏం చేసినాడు, ఆయన ఏక కుమారుని లోకానికి పంపించి ఆయన ఆ సిలువలో మన కొరకు ఆయన చిందించే రక్తమే మన ఈరోజు పాపాలు కడివేసి నిత్యవారసుని పనులు. కానీ దేవుని ఆ యేసు ప్రభు పంపించి ఆయన మనకు ఎన్నో మాటలు ఎన్నో ఆయన మూలకు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి పాపం అనేది ఎట్టుంటుంది, మనల్ని అది ఒక 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 పండు ఉంటుంది. పండు కొన్ని రోజు అట్నే పెట్టామనుకుంటే దానిలో ఏమైపోతుంది, పురుగులు వస్తుంది, అది వచ్చి ఏం చేస్తుంది, ఆ పండునంతా తినేస్తుంది. అదేవిధంగా మనం కూడా పాపం ఏం చేస్తుంది, మనల్ని దినానికి కొంగ చేసి మనల్ని నరకానికి పంపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా, పాపం నరకానికి పోకుండా మనము దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మనకు కావాల్సింది ఈరోజు. పాపం పోవాలా, భారం తీరాలా, పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలా, యేసు ప్రభు ఒక్కడే. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ మాటలు ఏమంటున్నాడు, విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించు. లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన రాలే. ఆయన ఏం చేసినాడు, ప్రేమ, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఏం చేసినాడు, ఆయన కుమారుని మన కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరికో ఈ లోక కంటిని పంపించాడు. కానీ ఆ లోకంలోని ప్రజలంతా ఆయన్ని గుర్తిరగలేకపోయినాడు. కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలి, మన జీవితంలో నూతనమైనటువంటి ఒక సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. రెండో రాకడకు వచ్చేంతవరకు మనము ఎదురు చూస్తూ ఉండి మనం ఏం చేయాలా, ఈ నిజమైన దేవుడు యేసు ప్రభు ఆయనే నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేసినాడు, ఆయన మన కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టిందే కాకుండా ఆయన కొట్టబడినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, కొట్టినారు, బల్యంతో పోటీ అన్నీ చేసినప్పటికీ ఆయన తిరిగి ఆ సిలువలో ఆయన రక్తం కార్చబడింది. ఆ రక్తం కార్చబడిన రక్తమే మనల్ని పాపాలు కడిగేస్తుంది. కాబట్టి మనం ఈరోజు నిత్యవారసున్న పరలోక రాజ్యం పోవడానికి దేవుడు మనల్కి ఆ విధమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాబోతున్నాడు, ఈ లోకంలో పుట్టబోతున్నాడు.
పుట్టినటువంటి ప్రభు ఆయన్ని యేసు ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించి మహిమ ఘనపరచాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? మన పాపాన్ని ఒప్పుకోవాలా? ఒప్పుకోవటమే కాదు, పాపాలు ఒప్పుకోవడం కాదు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలంట. నువ్వు ఏ పాపం చేసినావో అది ఒప్పుకుంటావు. దేవు ప్రభా, ఈరోజు నేను ప్రభా నీకు విరోధంగా పాపం చేసినానయ్యా, నేను బైబిల్ చదవలే, ప్రార్థన చేయలే, నేను ఆరాధనకు పోలే, నేను ఎక్కడికి పోలేదు ప్రభా, నాకు క్షమించి ప్రభా అనేది కాదు. తిరిగి ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొంది పాపం విడిచిపెడతానని చెప్పేది కాదు. నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలా. నీకు చదివేదానికి రాకపోతే ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధికి పోయి దేవుని మొరపెట్టాలి, దేవుని ఒక కృపను పొందుకోవాలా, దేవుని ఒక ఆశీర్వాదం పొందుకోవాలా. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఏమైనా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమించి ఆదరించి కనికని కట్టాడు. కాబట్టి ఈరోజు నీకు నాకున్నటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను మనం ఏం చేయాలా? మనం పంచుకోవాలా. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నన్ను ఈ లోకము నుంచి విడిచిపెట్టి మనలందరినీ కూడా ఏం చేస్తాడు? ఆయన విడిచిపెట్టేస్తాడు. మనము అపాధి శోధనలో పడి నశించిపోతాం, నరకానికి కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఆయన నామానికి భయంకరంగా మనం ఆయన్ని. కాబట్టి యేసుప్రభువే మనకు మార్గం, యేసుప్రభువే మనకు జీవము, యేసుప్రభు మనకు సత్యం. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన్ని మనం ఆరాధించి మనం గణపరిచినప్పుడు ఆయన మనకు తోడుగా నేడుగా నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. మిగిలిన ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ నామానికి మహిమ కలుగును కాక ప్రతి దీవించండి, ఆశని కనికని కటాకుడు బలపతి స్థిరపరచమని ప్రభా. ఇంతవరకు ప్రభా నాయన తండ్రి విన్న మాటల్లో ప్రభా నాయన ముఖ్యమైన మాట పాపము పరిహారం పొందాలంటే ఏం ప్రభా? పాపాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసినప్పుడు నిత్యవారసతో పరలోక రాజ్యం పోతాం. కాబట్టి ఆ యొక్క మార్గం మాకు చూపించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నా ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.